Hi, hello, namaste, adab. Welcome back to the world's biggest reality show, Big Boss Season 9. సో, ఈరోజు మనం భరణి శంకర్ గారి గురించి అయితే మాట్లాడుకుందాము. సో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, భరణి శంకర్ గారు, మీరు సుమన్ శెట్టి గారు ఆ బాక్స్లో ఏముందని అడిగినప్పుడు ఎమ్మటే తీసి చూపించారు కదా. మీరు మాత్రం ఆ విషయంలో మాత్రం ఒక మెట్టెక్కేశారు. అసలు మీ ఆట తీరుకు కానీ, మీ బిహేవియర్కి కానీ, అండ్ ముఖ్యంగా మీ మంచితనానికి మేము గులామైపోయాము. నిజంగా అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ దిస్ సీజన్ అనే చెప్పాలి మీరు. అండ్ ఇలాగే చాలా ముందుకు తీసుకెళ్తున్నారు సీజన్ని. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో మంచితనం అనేది పనికి రాదు. మంచితనం అనేది మిమ్మల్ని ఎక్కువ కాలం ముందుకి తీసుకెళ్ళదు. ముఖ్యంగా ఈ హౌస్లో చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయి. దాన్ని మీరు హ్యాండిల్ చేయాలి. అంతేగాని రేలంగి మావయ్యలాగా ఉంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఆడియన్స్కి నచ్చుతారేమో, కానీ బిగ్ బాస్కి నచ్చరు మీరు. ఎందుకంటే బిగ్ బాస్కి గొడవలు పడేవాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు, టాస్కులు బాగా ఆడేవాళ్ళు వీళ్ళందరూ కావాలి. అంతేగాని మంచోళ్ళు బిగ్ బాస్కి ఉండరండి, ఉంచరు ఎక్కువ రోజులు. అది మీ తప్పు కాదు మంచిగా ఉండటం అనేది, అది బిగ్ బాస్ తప్పు. ఎందుకంటే మంచోళ్ళు వచ్చాక కొన్ని వారాలు ఎలిమినేట్ చేసే బదులు అందరినీ చెడ్డోళ్ళని తీసుకొస్తే ఏ గోల్ ఉండదు. అయినా మంచోళ్ళని తిట్టడం ఏంటో, మంచోళ్ళని గొడవలు పడమని చెప్పటం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అయినా కూడా ముఖ్యంగా అన్ని సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్ 9లో మాత్రం అందరూ మంచోళ్ళే వచ్చారు. నిజంగా ఈ సీజన్లో వచ్చిన వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఎక్కువగా మాకు ఫ్రస్ట్రేషన్, బీపీ తెప్పియట్లేదు. అండ్ నిజంగా మీరు ఆడే విధానం కావచ్చు, మీరు బిహేవియర్ చూపించే విధానం కావచ్చు, అవన్నీ మా ఆడియన్స్కి నచ్చుతున్నాయి. ముఖ్యంగా సుమన్ శెట్టి గారు, భరణి శంకర్ గారు, రాము రాథోడ్ అండ్ ఇమాన్యుల్, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అసలు ముచ్చటగా అనిపిస్తుంది. ముఖ్యంగా మీ నలుగురికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ అంటారా, ఎవరి గోళ్ళలో వాళ్ళే ఉంటారు. అయోమయం, గందరగోళం. ఓకే, సో ఇదన్నమాట ఈరోజు నాగార్జున గారి వాయిస్తో ఇమిటేషన్ వచ్చేసి. సో మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.